राम राम जय श्री राम जय माता दी जय भवानी वेलकम बैक टू मై ఛానల్ మోహిత్ కేశవ్. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మనమైతే నైని ఆర్ట్స్ అండ్ స్టూడియో వాళ్ళ చిన్న సెటప్ కి అయితే వచ్చేసాం. సో లాస్ట్ టైం అయితే నేను ఒక 2 వీడియోస్ బ్యాక్ అయితే అన్న వాళ్ళ ఒక వీడియో అయితే పెట్టుండే నైని ఆర్ట్స్ వాళ్ళది. చాలా బ్యూటిఫుల్ గా అయితే ఐడల్స్ ఉండే అండ్ కలర్ అవుట్పుట్ అయితే లేవు ఆ టైంలో. బట్ ఈ ఎపిసోడ్ లో మనకైతే అన్ని ఐడల్స్ అయితే కలరింగ్ తో సహా రెడీ అయిపోయినాయి. సో మొత్తం బ్యాక్ కెమెరాతో చూసుకుందాం. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. చాలా నెక్స్ట్ లెవెల్ అవుట్పుట్స్ అయితే వచ్చినాయి. లాస్ట్ టైం కూడా చెప్పిన అన్న వాళ్ళ వర్క్ అయితే చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నారు. ఇంకొకసారి అన్నీ అయితే చిన్న డిస్కషన్ పెట్టుకుందాం అన్నతోని అండ్ విగ్రహాలు కూడా అన్ని చూసుకుందాం. సో తప్పకుండా వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఒక్కొక్క మినిట్ అయితే నెక్స్ట్ లెవెల్ అవ్వబోతుంది నెక్స్ట్ వచ్చే టైంలో. సో ఈ వీడియో రామ్ రామ్ జై శ్రీరామ్ ఫ్రెండ్స్. ఫైనల్లీ మనమైతే నైని ఆర్ట్స్ అండ్ స్టూడియో వాళ్ళ షెడ్ కి అయితే వచ్చేసాం. సో అన్న వాళ్ళు కూడా మనతో ఉన్నారు. అన్న రామ్ రామ్ ఇద్దరికి. రామ్ రామ్ జై శ్రీరామ్ జై శ్రీ లడ్డు భాయ్ రామ్ రామ్. లాస్ట్ వీడియోలో అయితే కనిపించలేను. ఓకే ఓకే ఇప్పుడు మంచిగా ఉందా హెల్త్? ఓకే ఓకే సాయినాథ్ అన్న రామ్ రామ్. రామ్ రామ్ బాయ్. చెప్పాలన్నా ఎట్లా మొత్తం అయితే చేంజ్ అయిపోయింది వర్క్. నెక్స్ట్ లెవెల్ అనిపిస్తున్నాయి విగ్రహాలు. అసలు ఫైనల్ అవుట్పుట్స్ అందరు చూపిస్తే అందరు షాక్ అయిపోతారు. ఇన్ని చిన్న విగ్రహాలలో ఇంత డీటెయిల్ గా అవుట్పుట్ అయితే చాలా రేర్. సో మళ్ళా రామ్ రామ్ అన్న ఒకసారి అయితే అన్ని అందరు డీటెయిల్ చెప్పాను. విగ్రహాలు అన్ని ఒకసారి చూపిద్దాం. దాని ముందు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అన్న వ్యూవర్స్ కి? ఈ అన్న అవుట్పుట్ చేసిన వల్ల మన హైదరాబాద్ లో ఏడ లేదనమాట ఈ అవుట్పుట్ వచ్చేసి అన్న స్కెచ్లే. అవును యాక్చువల్గా లాస్ట్ టైం కూడా మనం డిస్కస్ చేసినాం సాయినాథ్ అన్నతోని. ఓకే ఓకే యాక్చువల్గా అయితే అన్ని ఐడల్స్ 4 ఐడల్స్ ఉన్నాయన్నమాట. అది కూడా ఎకో ఫ్రెండ్లీ. సో మెయిన్ అయితే నమ్మబుద్ధి కాదు ఎకో ఫ్రెండ్లీ అని చెప్పి చూస్తే రియల్ గా. కానీ ఎకో ఫ్రెండ్లీ ఐడల్స్ అది కూడా మన సాయినాథ్ అన్న స్కెచెస్ అనమాట. సాయినాథ్ అన్న కెమెరా ముంగలు వచ్చిన కొంచెం పంబర్ అయిపోతాడు కానీ ఇట్స్ ఓకే. అన్న లడ్డు భాయ్ చెప్పాలి, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి కొంచెం. ఏంటంటే అన్నకి ప్లేస్ లేకుండా ఇంట్లో చేసిండు అన్న. ఓకే ఈ అన్నకి కొంచెం సపోర్ట్ చేయాలి అందరూ. ఓకే కొన్ని జాగాలు అడిగితే కూడా చాలా మంది కమర్షియల్ గానే ఉంటారు. ఓకే ఈ అన్న ఏం చేసిన అంటే ఇంట్లోనే ఒక 4 గణేష్లు చేద్దామని ఉన్నాడు అనమాట. నైస్. సో యాక్చువల్ నేను కూడా చూస్తున్నా పాస్ట్ 2 years నుంచి అయితే సాయినాథ్ అన్న వర్క్ చాలా బ్యూటిఫుల్ గా. ఇట్లాంటి కాన్సెప్ట్ అయితే యాక్చువల్గా ఎవరు ఆలోచించారు కూడా. అండ్ సాయినాథ్ అన్న ఆలోచించి మరీ పార్ట్ టైం జాబ్ చేస్తూ సైడ్ కి ఒక 2-3 hours 1-2 hours డైలీ ఇన్వెస్ట్ చేసి మొత్తం నైట్ షిఫ్ట్ డే అండ్ నైట్. డే ఏమో జాబ్, నైట్ ఏమో ఇది. ఇందులో కూడా మళ్ళీ డైలీ ఎన్ని hours ఇన్వెస్ట్ చేస్తావు అన్న? 4 to 5 hours ప్యాషన్. నైస్. సో అన్నకైతే ఓకే ఓకే ఫుల్ డే వీక్ ఆఫ్ మొత్తం. సో ఎన్ని మంత్స్ నుంచి అన్న ఇది మొత్తం? 4-5 months నుంచి 4 ఐడల్స్ కోసం అయితే వర్క్ అయింది. ఒకసారి అయితే అన్ని ఐడల్స్ ఒకసారి డీటెయిల్ గా చూసుకుందాం. లాస్ట్ లో ఇంకొకసారి మాట్లాడదాం సార్. ఓకే లడ్డు భాయ్ చెప్పాలి ఈ విగ్రహం గురించి. బుక్ అయిపోయినా ఇంకా అవైలబుల్ ఉందా? ఇంకా అన్ని అయితే అవైలబుల్ ఉన్నాయి మోహిత్. ఓకే ఏంటంటే ఇప్పుడు మనం అవుట్పుట్ తర్వాత ఓకే మొత్తం అందరికి అవైలబుల్ అని చెప్దామని మొత్తం ఫైనల్ అవుట్పుట్ వరకు చూద్దామని ఉండే. ఓకే ఓకే సో యాక్చువల్ గా అయితే మనం లాస్ట్ ఎపిసోడ్ లోనే అనుకున్నాం బుకింగ్స్ గురించి. బట్ నేను కూడా అన్న వాళ్ళు ఇంకా మోహిత్ ఒకసారి ఫైనల్ అవుట్పుట్స్ ఆయన తర్వాతనే మనం రిలీజ్ చేద్దాం అనేసి అయితే సరే అని చెప్పి ఇప్పుడు చూసుకోవచ్చు. నాకైతే పర్సనల్ గా 2 ఐడల్స్ అయితే చాలా నచ్చినాయి. ఒకసారి అయితే మీరు స్నేక్స్ కి అవుట్పుట్ చూడండి. మనం రియల్ స్నేక్స్ కూడా భయపడాలి ఈ స్నేక్స్ ని చూసి. ఇంత అయితే డీటెయిలింగ్ ఇచ్చిర్రు అన్న వాళ్ళు స్నేక్స్ కి. అన్న ఒక్కసారి ఇక్కడ కొంచెం చూపారు లైట్. మీరు ఆ స్నేక్ ఒకసారి డీటెయిలింగ్ చూడండి. ఆల్ ఓవర్ ఇండియాలో అసలు ఎంత డీటెయిల్గా అయితే స్నేక్స్ కి నేనైతే ఇప్పుడు దాకా ఫినిషింగ్స్ ఎక్కడ చూడలే. ఇంత చిన్న ఐడల్. ఇది ఐడల్ వచ్చేసి ఎంత ఉంటుంది అన్న హైట్? 2.5 feet. 2.5 feet లా స్నేక్ వచ్చేసి ఎంత నా హ్యాండ్ దగ్గర మీరైతే అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో ఇంత చిన్న దానికైతే డీటెయిలింగ్ ఇవ్వడం చాలా టఫ్ అనమాట. అండ్ అందులో కూడా మన అన్న వాళ్ళైతే డీటెయిలింగ్ ఇచ్చారు. ఒకసారి అయితే మళ్ళీ జూమ్ ఇన్ చేసి చూపిస్తారు చూడండి. సో మన స్వామివారికి అయితే బొట్టు చూడండి. అండ్ అట్లనే స్నేక్స్కి చాలా డీటెయిల్గా ఐడల్. అండ్ అట్లనే మన గణపతి బప్ప ముంగల. సో బేసికలీ 5 snakes అండ్ ప్రతి ఒక్క స్నేక్ అయితే చాలా డీటెయిలింగ్గా వర్క్ అయింది. స్వామివారికి కూడా మొత్తం అయితే జ్యువెలరీతో సహా డీటెయిలింగ్ అయితే వర్క్ అయింది. అన్న ఒక్కసారి అయితే ఇప్పుడు రియల్లో వచ్చి చూడాలంటే ఎట్లా అన్న విగ్రహం ఎవరన్నా ఎవరికైనా కావాలంటే మేము కాంటాక్ట్ నెంబర్ పెడతాం. నైట్ పూటనే అపాయింట్మెంట్ ఇవ్వచ్చు. అన్న ఉండడు. ఓకే ఇక పని నుంచి వచ్చే వరకు 10 అవుతుంది. 10 తర్వాత ఎప్పుడన్నా రావచ్చు. నైట్ అవుట్ వరకు ఉంటుంది మొత్తం. ఓకే అన్న ఇంకోటి ఈ ఐడల్ మనం ముంగలు చూస్తున్న ఐడల్ అసలు 2024 ట్రెండ్ అవ్వాలన్న ఈ ఐడల్. మన చిన్న విగ్రహం దాంట్లో కాన్సెప్ట్ కూడా చాలా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ 2 కాన్సెప్ట్స్ అయితే నాకు పర్సనల్గా చాలా నచ్చినాయి. మన ఆంజనేయ స్వామి కి పూజ్పే మన గణపతి బప్ప అనమాట. అండ్ అట్లా ఇటు సైడ్ వచ్చేసి మన విష్ణుమూర్తి విత్ 5 snakes అండ్ గణపతి బప్ప. ఈ ఐడల్ చాలా ట్రెండ్ అవుతుంది. చాలా మంది లైక్ కూడా చేస్తారు అన్నది ఐడల్. అండ్ ఈ 2 ఐడల్స్ కూడా చాలా కాల్స్ వస్తున్నాయి. బట్ అన్ననే కొంచెం అయితే వెయిటింగ్ అనమాట. ఒక్కసారి అవుట్పుట్ అయితే కన్ఫర్మ్ చేద్దాం అనేసి.
సో మీకు కూడా ఒకవేళ కావాలంటే ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి సాయినాథ్ అన్న అండ్ టీమ్ని. అందరి నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో పెట్టేస్తాం. సో చూసుకోవచ్చు మన గణపతి బప్పకి అయితే కొంచెం డిఫరెంట్గా సీటింగ్ వచ్చింది అన్న. ఇవన్నీ ఎకో ఫ్రెండ్లీ ఐడల్స్, సో కొంచెం షాకింగ్ బట్ యా అన్ని ఎకో ఫ్రెండ్లీ ఐడల్స్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మన ఆంజనేయ స్వామికి లాస్ట్ టైం అయితే మనం చూసినప్పుడు ప్లెయిన్గా విగ్రహం ఉండే, వైట్ విగ్రహం, అన్ని విగ్రహాలు అయితే వైట్ ఉండే. బట్ ప్రస్తుతానికి చూసుకుంటే డీటెయిలింగ్, షేడింగ్ అండ్ అన్న షేడింగ్ ఎట్లా అన్న ఇంత డీటెయిల్గా ఎట్లా చేసారు మీరు? అది షేడింగ్ అయితే అన్న టాలెంట్, అన్న పర్సనల్ అది మొత్తం. ఓకే, ఏమున్నా కళాకారు. సో యూజువల్లీ మనకైతే నేను ఇన్ని చూసిన, కానీ యూజువల్లీ నేనైతే చూసింది ఏంటంటే అందరూ వాట్ వి సే ఒక మషిన్తో చేస్తారనమాట, స్ప్రే మషిన్తో, హ్యాండ్ వర్క్, మొత్తం హ్యాండ్ వర్క్ అంతా కూడా హ్యాండ్ వర్క్. సో అన్ని చిన్న చిన్న షేడ్స్ కూడా హ్యాండ్ వర్క్, అంతా హ్యాండ్ వర్క్. సో మీరు చూసుకోవచ్చు విగ్రహం గుడికి ప్రతి ఒక్క షేడింగ్ హ్యాండ్ వర్క్ అనమాట. అండ్ అసలు నెక్స్ట్ లెవెల్ అన్న, నాకు వర్డ్స్ లేవు చెప్పాలంటే, నిజంగా చెప్తాను. ఆంజనేయ స్వామికి అయితే నాకు చాలా పర్సనల్గా చాలా బ్యూటిఫుల్ అనిపించింది అవుట్పుట్. సో ఇంకోటి చూసుకోవచ్చు మన గణపతి బప్ప హైట్ ఎంత ఉండదు దీనిది? 5 feet. ఓకే, ఓవరాల్ 5 feet విగ్రహం. నైస్. సో నా బుక్ అయిపోయిందా ఇది? ఇంకా అన్ని అవైలబుల్ ఉన్నాయి. ఓకే, ఇప్పటి నుంచి ఇంకా ఈ వీడియో నుంచి బుకింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పి హోల్డ్ లో చెప్పాలంటే డీటెయిల్గా ఈ విగ్రహం గురించి ఒకసారి. కలర్ అయితే చాలా మంచి అనిపిస్తుంది. ఇది విష్ణుమూర్తి స్టైల్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ స్పెషాలిటీ కూడా ఉంది ఫ్రెండ్స్ ఈ విగ్రహంకి. సో జ్యువెలరీలో మనకి అష్టలక్ష్మి ఉంటుంది. ఓకే, సో ఎక్కడెక్కడన్నా లక్ష్మి ఒకసారి చూపించగలుగుతారా? ముకుట్లో ఉంటుంది. ఓకే, మెయిన్ మళ్ళీ కాలర్ లో, చెస్ట్ Okay. పైన, స్టమక్ పైన, ఓకే మళ్ళీ బైసెప్స్, విస్ట్ దగ్గర కూడా ఉంటుంది. ఓకే ఓకే సూన్ పైన కూడా ఉంటుంది, తొండం పైన, గణపతి తొండం పైన. ఓకే, సో చాలా మంచిగా ఉందన్న. ఈ హైట్ ఎంత ఉంటుందన్న ఈ ఐడల్ది? ఇది గణపతి హైట్ వచ్చేసి మనకి 15 inches ఉంటుంది. బట్ ఓవరాల్ విత్ లోటస్ కాన్సెప్ట్ మొత్తం కలిపితే 3 feet. 3 feet. ఇంకా ఇందైతే వర్క్ 5 ఉంది కింద. ఇంకా వర్క్ ఉన్నది, ఇంకా Okay. ఫ్లవర్ చేయాలంటే ఫిట్టింగ్ ఉంది. సో బేసికలీ నేనైతే ఇంకా మొత్తం వర్క్ అయిపోయింది అని చెప్పేసి ఫస్ట్ అయితే మన ఛానల్లో అయితే వీడియో వస్తుంది. సో చూసుకోవచ్చు మీరు మన గణపతి పక్క ఐస్కి. అంటే ఇంత చిన్న విగ్రహం కూడా ఇంత డీటెయిలింగ్ అయితే మనకి ఎక్కడ చూడడానికి అయితే కనిపించదు. సో అన్న చిన్న విగ్రహాలు అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. బుకింగ్ గురించి ఒకసారి ఇంకోసారి మీ నంబర్స్ కూడా చెప్పండి, సో మన వ్యూవర్స్కి ఈజీగా ఉంటుంది. బుకింగ్స్ అయితే ఇక డిస్క్రిప్షన్ మెసేజ్ బాక్స్ లో పెట్టేసిండి. ఓకే, ఏమున్నా సాయినాథ్ అన్న కాంటాక్ట్ చేస్తే ఓకే బాగుంటది. ఇక సాయినాథ్ అన్న మొత్తం ఫైనల్ ఫినిషింగ్ ఇచ్చేసిండు. ఓకే ఎవరికైనా అన్ని విగ్రహాలు అవైలబుల్ అయితే ఉన్నాయి. Okay. ఎవరికైనా కావాలంటే వచ్చి తీసుకోండి. ఇక సాయినాథ్ అన్న కాంటాక్ట్ చేయండి ఆఫ్టర్ 10. ఓకే, సో అన్న ఇంకోటి ఏంటంటే చాలా మంది వేరే వేరే స్టేట్స్ నుంచి కాంటాక్ట్ కూడా అవుతున్నారు మిమ్మల్ని. సో వాళ్ళ కోసం కూడా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎకో ఫ్రెండ్లీ ఐడల్స్ కదా. ఎకో ఫ్రెండ్లీ ఐడల్స్. కొద్దిగా ఈ ఇయర్ ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది ఉంది. ఓకే, బట్ నెక్స్ట్ టైం విల్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ దట్. సో అన్న చిన్న విగ్రహాలు అయితే మీరు నెక్స్ట్ లెవెల్ అయితే అవుట్పుట్స్ ఇస్తున్నారు. సో మీరు పెద్ద విగ్రహంలా మార్కెట్లో అయితే ఎప్పుడు కనిపిస్తారు? అందరు మన ఇండియా మొత్తం రిప్రజెంట్ ఎప్పుడు ఇస్తారు మొత్తం నైనీ ఆర్ట్స్ అండ్ స్టూడియోని? వర్కౌట్ చేస్తున్నాం దానిపైన కూడా. ఓకే, విల్ బి కమింగ్ సూన్. చలో నైస్ టు హియర్ అన్న. సో యా మై ఫ్రెండ్స్, మొత్తం అయితే అన్ని విగ్రహాలు అయితే మనం చూసుకున్నాం. సో చాలా డీటెయిల్గా అయితే అవుట్పుట్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు కూడా ఏమైనా విగ్రహం కావాలనేసి అయితే అన్న అయితే కాంటాక్ట్ అవ్వండి. అన్న ప్రైజింగ్ గురించి కూడా ఒకసారి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ప్రైసింగ్ అయితే ఇప్పుడు ఏం రివీల్ చేయట్లేము. ఓకే, కాల్స్ లేదు. కానీ నిజంగా ఒక్కొక్క ఐడియల్ వెనకాల 1.5-2 months స్పెండ్ చేసి కలరింగ్, షేడింగ్ అయితే మార్కెట్ కన్నా మన తక్కువనే ఉంటుంది. ఓకే, సో ఇంకా మార్కెట్ కన్నా తక్కువ. మార్కెట్ కన్నా మన చాలా మందికి మార్కెట్ ఎక్కడ కూడా ఈ కాన్సెప్ట్ లేదు. ఓకే, ఇలాంటి ఐడియల్స్ ఎక్కడ కూడా ఇక్కడ లేవు. ఓవరాల్ మార్కెట్. ఇంకోటి నాక మీరు ఎక్కడ తిరిగినా సోలాపూర్ లో కూడా మీకు ఐడియల్స్ దొరికాయి అనమాట. ఓకే, అట్లా. సో నెక్స్ట్ ఇయర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్న మిమ్మల్ని మార్కెట్ లో చూద్దామని. ఎకో ఫ్రెండ్లీ దాంట్లో ఇంత ఇప్పుడు దాకా అయితే ఇంత డీటెయిల్ గా అయితే నేను ఆల్ ఓవర్ ఇండియాలో ఇప్పుడు దాకా విగ్రహాలు అయితే ఇక్కడ చూడలేదు, అది కూడా చిన్న దాంట్లో. సో నేను చిన్న దాంట్లో ఎంత డీటెయిల్ గా ఇస్తున్నా అంటే పెద్ద దాంట్లో అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. స్కెచెస్ కూడా ఉన్నాయి మన దగ్గర. Okay. ఎవరికైనా స్కెచెస్ కూడా కావాలి అనుకుంటే మనం స్కెచెస్ కూడా చేస్తాము. ఓకే, స్కెచింగ్ కూడా మీరు చేస్తారు? కూడా చేస్తాము. ఓకే నైస్. సో కాన్సెప్ట్ ఇస్తే మీరు దాని మీద విగ్రహం అయితే స్కెచ్ చేసి ఇస్తారు. మోస్ట్లీ నైనీ ఆర్ట్ స్టూడియో ఏంటి అంటే అన్ని థీమ్ బేస్డ్ గణపతి ఉంటాయి అన్నమాట. ఓకే, థీమ్ బేస్డ్ గణపతి ఉంటాయండి. ఓకే ఓకే ఓకే, చలో నైస్ అన్న, చాలా మంచి అనిపించింది. నేనైతే హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ కూడా మనం మళ్ళీ కలుద్దాం. మనం యూజువల్ అయితే మేము మధ్యలో కలుస్తూనే ఉంటాం అన్న వాళ్ళు. సో కానీ వర్క్ అయితే చాలా మంచిగా ఉందండి ఈసారి కూడా. నేనైతే కంటిన్యూ షార్ట్స్ అండ్ వీడియోస్ అయితే పెడుతూనే ఉంటా. సో ఇంకా మన క్వైరీస్ ఉంటే మన తరపున మన వ్యూవర్స్ కి కొంచెం చేసి అయితే ప్రయత్నం చేయండి. అందరికీ జై శ్రీరామ్, జై మాత. థ్యాంక్ యూ సో మచ్ అన్న. జై శ్రీరామ్, జై మాత, జై శ్రీ గణేష్.